మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం బుదకలాన్ ఏరియాలోని ఇందిరానగర్లో 170 బీపీ ల్యాండ్ 5 ఎకరాల భూమిని అక్రమంగా కబ్జా చేసి అమ్ముతున్న విషయంలో మాది హక్కుల దండోర రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిలుక రాజనర్సు మాట్లాడుతూ అప్పటి మున్సిపాలిటీలో పనిచేస్తున్న భూమి లేని కార్మికులకు, పిహెచ్ వర్కర్లకు, బండ్ల కార్మికులకు, డ్వాక్రా మహిళలకు అప్పటి పాలకవర్గ మున్సిపాలిటీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. అప్పుడు ఉన్న శాసనసభ్యులు గుండా మల్లేష్ చేతుల మీదుగా అక్కడ 5 ఎకరాల భూమి వాళ్లకు కేటాయించడం జరిగిందని, దీనికి గాను అప్పుడున్న 28 మంది కౌన్సిలర్లు సంతకాలతో భూమిని కేటాయిస్తూ బోర్డు నియమించడం జరిగిందని అన్నారు. 170 పీపీ బుదకలాన్ ఏరియాలోని ఇందిరానగర్లో 5 ఎకరాల భూమిని అప్పటి భూమి లేని వాళ్ళు మున్సిపల్లో పనిచేస్తున్న కొందరు వర్కర్లకు, పిహెచ్సి వర్కర్లకు, బండ్ల కూలీలకు, డ్వాక్రా మహిళలకు ఒక 5 ఎకరాల భూమిని అప్పటి పాలకవర్గం మున్సిపాలిటీ నుండి ఏకగ్రీవ తీర్మానం చేసి మరి ఇవ్వడం జరిగింది. అప్పుడున్న గవర్నమెంట్ ద్వారా మాట్లాడి అప్పుడున్న గౌరవనీయులు కీర్తిశేషులు గుండా మల్లేష్ గారు కూడా దీనికి చొరవ తీసుకోవడం వల్ల వారికి 5 ఎకరాల భూమి తీసుకొని అక్కడ కేటాయించడం జరిగింది. దానికి సంబంధించిన ఏదైతే తీర్మానం ఉన్నదో ఇప్పుడు అప్పుడున్న బెల్లంపల్లి మున్సిపాలిటీ 28 మంది కౌన్సిలర్ల తీర్మానం మేరకు సంతకాలతోటి మరి మనం అప్పుడు భూమిని అక్కడ వాళ్లకు ఇస్తూ బోర్డు పాత్రం జరిగింది. మరి దాన్ని ఆసరా తీసుకొని కొంతమంది వ్యక్తులు దాన్ని కబ్జా పెట్టుకొని దాన్ని కమర్షియల్గా లక్షలకు బేరాలాడుకొని ఫ్లాట్లు పెట్టుకొని అమ్ముకోవడం జరుగుతూ ఉంది. దాన్ని మేము మాది హక్కుల దండోర పక్షాన ఖండిస్తూ ఉన్నాం. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా 2 ఎకరాల భూమి 2 గుంటల భూమిని ఎవరెవరికైతే కేటాయించిందో ఈ లిస్టు ప్రకారం ఎవరెవరైతే పేర్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా 2 గుంటల భూమి ఇవ్వాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో ఈ 2 గుంటల భూమి ఏదైతే ఉందో ఇప్పుడున్న గవర్నమెంటు, కాంగ్రెస్ గవర్నమెంటు ఇందిరమ్మ ఇండ్ల పేరుతోటి మరి ల్యాండ్ ఉన్న వారికి 5.5 లక్షలతోటి మరి ఇల్లు కడతా ఉన్నది. మొట్టమొదటగా బెల్లంపల్లిలో ఎవరికైతే కేటాయించిందో ఈ 2 గుంటల భూమిలోనే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇందిరమ్మ ఇళ్ల ద్వారా వీళ్ళకి ఇల్లు కట్టివ్వాలని ఈ సందర్భంగా మాది హక్కుల దండోర డిమాండ్ చేస్తా ఉన్నది. మరి అప్పుడు మేము మున్సిపాలిటీలో కార్మికులుగా బండి కొట్టుతూ మరి కొంతమంది సీపర్ పని చేసేరు. అప్పుడు మా బస్తీకి కొంత దూరంలో ఉన్నామని చెప్పి మున్సిపల్ ఆఫీసుకు అందలేమని చెప్పి అప్పుడు మేము మొరబెట్టుకుంటే అప్పటి ప్రభుత్వము 1989లో అప్పుడు మన రాజేశ్వరరావు చైర్పర్సన్ ముచ్చెల మల్లయ్య, తర్వాత లింగంపల్లి లక్ష్మి, చిలుక రాజనర్సు, మరి అదేవిధంగా ఈ అక్క, తర్వాత శంకర్ సింగ్, వీళ్ళంతా కౌన్సిలర్లు ఉండి అప్పుడు ఒక నిర్ణయానికి వచ్చి 28 మంది కూర్చుండి మరి కౌన్సిల్ మీటింగ్లో పెట్టడం జరిగింది. మాకు ఒక చోటన బండ్లకు ఈ కార్మికులకు ఒక చోటన జాగ ఇస్తామని చెప్పి మనిషికి 2 గుంటల భూమి అప్పుడు ఇవ్వడం జరిగింది. అప్పుడు మా మొకద్దము మచ్చ అన్న అప్పుడు దాన్ని బిలేడ్ పెట్టి బండి పెట్టి సాఫ్ చేయించిండు. మరి అప్పటి పొజిషన్లు వేరే ఉండే. అప్పుడు ఆ పరిస్థితులలో మేము పోలేకపోయినాము. ఇప్పుడు అదే మున్సిపల్ ఆఫీసులో 8 మంది పనిచేస్తూ వాళ్ళే మాకు ఇచ్చిన ప్రభుత్వం భూమిని మాకు ఎవరైతే 2 గుంటలు ఇచ్చిండ్రో కౌన్సిలర్లు అందరూ తీర్మానం చేసిన భూమిని మరి వాళ్ళు కబ్జా చేసుకొని దాన్ని గుంటకు 4 లక్షల చొప్పున 5 లక్షల చొప్పున అమ్ముకుంటూ మళ్ళీ అల్లగుండా ఒక నాయకుడుగా రాయలింగ్ అన్న వ్యక్తి ఒక ఎకరము పింఛింగ్ వేయడం జరిగింది. మీరు మా వాళ్ళతోటి మరి మున్సిపాలిటీ చైర్పర్సన్స్గా మేము మొన్న అప్లికేషన్ ఇచ్చినాము. ఆమె ఏమన్నది అంటే ఈ 4 రోజులు ఆగిందంటే మున్సిపాలిటీ మన మార్కెట్ది అయిపోయిందంటే వాళ్ళని పిలిపించి వాళ్ళ మీద చర్య తీసుకుంటామని చెప్పన్నది. మీరు దాన్ని అధికారులు గుర్తించి మా 120 మందికి మనిషికి 2 గుంటల భూమిని మాకు ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాము. అదేవిధంగా దాన్ని కబ్జా చేసిన వారిని వెంటనే మీరు దాన్ని పరిష్కరించి